న్యూస్కి స్వాగతం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. గురువారం స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అదనపు బస్సు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బస్సు ఛార్జీలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ 7,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జోన్లో ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో నెల్లూరు జోన్ను ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. నెల్లూరు జోన్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ ప్రస్తుతం లాభాల బాటలో ఉందని ఈ సందర్భంగా ఆయన అధికారులను అభినందించారు. నెల్లూరు జోన్ నుండి మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, వంశిరెడ్డి, సన్నపరెడ్డి దయాకర్ రెడ్డి, ఉండవల్లి భరత్ కుమార్ యాదవ్, కర్నేటి ఆంజనేయ రెడ్డి, నాగరాజరెడ్డి, హిందూపూర్ శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున యాదవ్, వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎంప్లాయీస్ అసోసియేషన్, తర్వాత బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వేసిన వాళ్ళంతా అటే దిగాలి. వస్తారు. సన్మాన గ్రహీత సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు నెల్లూరు జోనల్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా ఆనందంగా అనిపించింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల కలయిక. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు నా యొక్క ఆర్టీసీ జోనల్ చైర్మన్స్గా బీజేపీకి, జనసేనకి కూడా ప్రాధాన్యత ఇచ్చి నా నలుగురు చైర్మన్లో అన్ని పార్టీలు ఉండేలాగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి, పురంధరేశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇందాక సురేష్ రెడ్డి గారి గురించి చెప్పారు. చాలా సీనియర్, ఒక స్టూడెంట్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మరి ఇవాళ వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి సురేష్ రెడ్డి గారికి చాలా మంచి పేరు. నేను అడిగితే నెల్లూరులో ఎవరు అడిగినా కూడా చాలా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, మంచి మంచి శాసనసభ్యులుగా కూడా పోటీ చేశారు. మరి ఇన్నాళ్ళకి ఆయనకి అవకాశం వచ్చిందని చెప్పారు. ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. ఆర్టీసీలో ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సౌలభ్యం, మరి ఆర్టీసీ యొక్క ప్రతిష్ట పెంచేలాగా నేను, సురేష్ గారు, రీజనల్ చైర్మన్స్ అందరూ కలిపి ఈ ఆర్టీసీ యొక్క ప్రతిష్టని పెంచుతాం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారు కలిపి నిర్ణయించినటువంటి మరి ఈ కూటమిని మా యొక్క చైర్మన్స్ అందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో ఆర్టీసీ ప్రతిష్ట పెరిగేలాగా, ప్రయాణికుల సౌకర్యాలు పెరిగేలాగా, వీలైతే ధరలు తగ్గించేలాగా, ఎన్నికల్లో మనం హామీ ఇచ్చిన ప్రకారంగా స్త్రీలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసేలాగా తప్పనిసరిగా ఆర్టీసీ ఏమైతే హామీ ఇచ్చిందో హామీలన్నీ కూడా నిర్వహిస్తాం. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు కూడా మాకు ముఖ్యమే. బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని మేమంతా ఆలోచన చేస్తాం. ఖర్చు తగ్గించాలి. ఇవాళ 7,000 ఉద్యోగాలు మాకు అవసరాలు ఉన్నాయి. బస్సులు పెంచుతాం, ఉద్యోగ అవకాశాలు పెంచుతాం. రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే మాకు ఈ పదవులు మరి సురేష్ రెడ్డి గారికి, నాకు ఈ పదవులు ఇచ్చారో ఆ యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటాం. ఆర్టీసీ యొక్క ప్రతిష్టను పెంచేలాగా భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో
ఆర్టీసీని ఒక బలోపేతమైనటువంటి ఇవాళ రాజకీయాల్లో పదవులు, ఆ యొక్క పదవుల ద్వారా వస్తున్నటువంటి అధికారాన్ని మేలు చేయడానికి మాకు అవకాశం లేదు. అయినప్పటికీ అనేక ఉద్యమాలు ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి ఆ పోరాటాల్లో మేము ముందుండడం జరిగింది. దానికి కూడా మాకు స్ఫూర్తి ఉంది. ఈ జిల్లాలో నాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, మా వైసి రంగారెడ్డి గారు, మా వెంకయ్య నాయుడు గారు, అదే రకంగా ఏసీ సుబ్బారెడ్డి గారు, అదే రకంగా వెన్నెలగంటి రాఘవయ్య గారు, ఎంతో మంది పెద్దలు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో పనిచేశారు. అదే రకంగా నాకు ఇటీవల చూసినటువంటి చక్కా వెంకయ్య గారు కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయం వేరైనప్పటికీ, సిద్ధాంతం వేరైనప్పటికీ ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. అదే రకంగా అనేక మంది ఈ జిల్లాలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తనదైన రాజకీయం చేసి తనదైనటువంటి ఒక ముద్రతో ప్రజలకు మేలు చేశారు. ఆ రకంగా నువ్వుల వెంకటరత్న నాయుడు గారు చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళంతా. అలా అనేక మంది ఉన్నారు. ఇంకా నేను కొన్ని పేర్లు కూడా మిస్ అయి ఉండొచ్చు. ఆర్టీసీ మారుమూల గ్రామాలకు వెళ్ళాలా, మంచి బస్సులు తీసుకురావాలా, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా, అనేక రకాలైనటువంటి ఆలోచన. ఈ మూడింటి విషయంలో సమం చేయాలి. అయితే నేను ఒక్కడే చేయలేను. నేను నా యొక్క మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారితో నేను మాట్లాడడం జరిగింది, రామనారాయణ గారితో మాట్లాడడం జరిగింది, మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అనేక మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. మీ అందరూ మీ నియోజకవర్గంలో మీరు దృష్టి పెట్టి మాతో చేదోడు వాదోడుగా పనిచేస్తేనే ఈ ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలి. వాడు రాజకీయంగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలన సాగించాడు. అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో జనసేన నేత మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా వారు నిజాయితీగా పనిచేస్తున్నారు. వీరికి అండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మా పురంధరేశ్వరి గారు లాంటి ఈ అందరి యొక్క కూటమిలో తప్పనిసరిగా నిధులు తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరినీ కలుపుకొని నేను ఖచ్చితంగా ఆ రకమైన ప్రయత్నం చేస్తాను. అంతేకాదు సోదరులారా, ఇవాళ ఇందాక మిత్రులు చెప్పారు, నేను సుదూర ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో నేను పర్యటన చేయడం జరిగింది. 3 సార్లు నేను రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. నాకు సహచరులు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కేంద్ర మంత్రిగా, ఆయన అధ్యక్షుడిగా నేను ప్రధానమంత్రిగా చేశాను. దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ దగ్గర నేను సెక్రటరీగా పనిచేశాను.